శ్రీమాత్రే నమః. వాసవి కన్యకా పరమేశ్వరి కథ. సాక్షాత్ ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి కథ ఈ ఏలినాటిది. అప్పట్లో కుసుమశ్రేష్ఠి అనే నాయకుడు పెనుకొండ రాజ్యాన్ని అక్కడ వైష్ణవరాజుగా పరిపాలించేవాడు. అతని భార్య పేరు కుసుమాంబ. ఆ దంపతులకి ఎన్నాళ్ళు గడిచినా సంతాన భాగ్యం లేకపోయింది. దానితో గురు భాస్కరాచార్యుల సలహా మేరకు పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. యాగ ఫలితం ఏమో గాని ఆ దంపతులకు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు ఒక కుమారుడు, ఒక కుమార్తె కమల పిల్లలుగా జన్మించారు. దినదిన ప్రవర్తనగా కుసుమశ్రేష్ఠి తన కుమారుడికి విరూపాక్ష అని, కుమార్తెకు వాసవాంబ అని పేరు పెట్టారు. రోజులు గడిచిన కొద్దీ ఇద్దరు దినదిన ప్రవర్తన చెందుతూ శుక్లపక్ష చంద్రునివలె పెరిగి పెద్దయ్యారు. విరూపాక్ష విద్యలో ఆరితేరి రాజ్యభారాన్ని మోసేందుకు సిద్ధమయ్యారు. వాసవాంబ సంగీతం, తర్కశాస్త్రాల్లో ఆరితేరి యువతులందరకు ఆదర్శంగా నిలిచింది. వాసవిపై మనసు పడ్డ విష్ణువర్ధనుడు పెనుకొండ అప్పట్లో వేంగి రాజ్యభాగంలో ఉండేది. విష్ణువర్ధనుడు ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు విష్ణువర్ధనుడు రాజ్య పర్యటనలో భాగంగా పెనుకొండకు చేరాడు. అక్కడ కుసుమశ్రేష్ఠి పక్కన ఉన్న వాసవిని చూసి మనసు పారేసుకున్నాడు. కొన్నేళ్లకు ఆమెను వివాహం చేసుకుంటానంటూ కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. విష్ణువర్ధనుడితో పెళ్లి తిరస్కారం. విష్ణువర్ధనుడికి వాసవిని ఇచ్చి వివాహం చేయడానికి కుసుమశ్రేష్ఠి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటికి వివాహమైన, వయసులో చాలా పెద్దవాడైన విష్ణువర్ధనుడికి అందాల రాశి అయిన, సుగుణాల శీల అయిన వాసవాంబను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచన వారికి నచ్చలేదు. అందుకు తమ తిరస్కారాన్ని రాజుకు తెలిపారు. విష్ణువర్ధనుడి ఆగ్రహం. తనతో వివాహం అంగీకరించని వాసవి కుటుంబంపై విష్ణువర్ధనుడు ఆగ్రహించాడు. వాసవాంబను బలవంతంగా తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు. ఆర్యవైశ్యుల సమావేశం. విభిన్న అభిప్రాయాలు. విష్ణువర్ధనుడి సైన్యాన్ని అడ్డుకునేందుకు పెనుకొండ చుట్టుపక్కల ఉండే 714 గోత్రాలు ఆర్యవైశ్యులు సమావేశమయ్యారు. వారిలో కొందరు ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు విష్ణువర్ధనుడికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకోగా, మరికొందరు ఆమెను అప్పగించమని, ఏ సమస్య ఉండదనే అభిప్రాయాలతో ఉన్నారు. వాసవి బలిదానం. ఆర్యవైశ్యుల వాదాన్ని విన్న వాసవీదేవి తన కోసం ఎలాంటి రక్తతర్పణం జరగడానికి ఇష్టం లేదు. అందుకు బదులుగా తనకు అనుకూలంగా ఉన్న కొద్దిమందితో కలిసి హోమగుండంలో ఆత్మబలిదానానికి సిద్ధపడింది. ఆ బలిదానం కోసం హాజరైన వారందరి ఎదుట తన అవతారాన్ని, రహస్యాన్ని తెలిపి తన నిజరూపాన్ని చూపించింది. రక్తం కక్కుకుంటూ మరణించిన విష్ణువర్ధనుడు. వాసవి బలిదానం గురించి వినగానే విష్ణువర్ధనుడు రక్తం కక్కుకుని మరణించాడు. గొప్ప పుణ్యక్షేత్రంగా పెనుకొండ. ఆనాటి నుంచి ప్రజలందరూ వాసవీదేవి మహిమను గ్రహించి ఆమెను కొలుచుతూ, ఆమె నేర్పిన విలువలతో జీవిస్తూ కాలం గడిపారు. వాసవీదేవి సోదరుడు విరూపాక్షుడు పెనుకొండ గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దాడు. పూజ్యురాలుగా, వైష్ణవుల ఆరాధ్య దేవతగా, తన కోసం ఎలాంటి యుద్ధాలు జరగడం ఇష్టం లేని వాసవి తల్లి అహింసకు కట్టుబడినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు, తాను నమ్మిన ఇరువుల కోసం ప్రపంచ సుఖాలను వదులుకున్నందుకు వాసవీదేవి గొప్ప పుణ్యమూర్తిగా, వైష్ణవులకు పూజ్యురాలుగా నిలిచిపోయింది. దర్శనంతో అన్ని కష్టాలు దూరం. వాసవీదేవి కేవలం ఆర్యవైశ్యులే కాదు, వైశ్యుల్లోని ఇతర శాఖల వారు, జైనులు కూడా పవిత్రంగా కొలుచుకుంటారు. ఆమెను పూజిస్తే ఎలాంటి కష్టమైనా మాయమైపోతుందని విశ్వసిస్తారు. అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. వాసవీదేవిని అవతరించింది కూడా శుక్రవారమే కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే మరింత విశిష్టమైన అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. శ్రీమాత్రే నమః.